దాన్ని కూడా కసిపిల్లని అడ్డు పెట్టుకున్నా స్వే బయట పడిపోయింది అది. ఏం చేయాలి? పొద్దున్న టిఫిన్ అయిపోయా, మధ్యాహ్నం భోజనం మధ్యాహ్నంకి ఏం చేయాలి? గోంగూర పచ్చడి అన్నం చేస్తా. గోంగూర పచ్చడి. గోంగూర అంతా ఒలిచిపెట్టినావు అప్పుడే. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు అయితే గోంగూర పచ్చడి అన్నం చేస్తాను చూడండి. గోంగూర పచ్చడి అంటే మామూలుగా మనం పచ్చిమిరపకాయలు కానీ ఒట్టి మిరపకాయలు కానీ వేసి చేసుకుంటాం కదా. అట్లా కాకుండా ఈరోజు కొన్ని మిరపకాయలు కొన్ని ఒట్టి మిరపకాయలు వేసి చేస్తాను. మరి పచ్చిమిరపకాయలు ఒట్టి మిరపకాయలు రెండు టేస్ట్ బాగుంటుంది. మరి అట్లా కొత్తగాని కాదులేనే మామూలు పచ్చడే టేస్ట్ బాగుండాలి. మరి అందుకని రెండు వేసినా టేస్ట్ బాగుంటుంది. మరి చేసుకుందామండి. రెండు మిరపకాయలు వేసి ఒట్టి మిరపకాయలు పచ్చిమిరపకాయలు. ముందు అయితే బియ్యం నానబెడుతున్నా. ఏంటి కదా ఏం వాన బాగలేదు. వాన చింతపండు చేసింది, బాబడింది, నీళ్ళు బారింది. మన చేను మీద తక్కువే మడకలు తినేటి కదా, అప్పుడు ఎక్కువ నీళ్ళు ఏం బారలేదు. వాన వచ్చినప్పుడు నువ్వు ఉండలేదు, పట్టుకొని వేడివి నేను ఇంటికాడ ఒక అర్ధగంట పైన పడే. అంటే మన నాన్న మన చేను మీద పడించలేదు కదా, బాబడింది, పర్లేదు. పైన పడే అప్పుడే ఒక కంది చేను ఎట్లా కలెక్కేవపో సీసులు పోతున్నది, అంటే కొమ్మలు జాగుతున్నాయి. నువ్వు ఇంకా వాన అనుకుంటే ఇంకా రెండు సార్లు వాన పడినప్పుడు ఇంటి దగ్గర లేవు, పత్తికొండకే ఏంటివి. ఏమి అన్నం ఆకలి కొనిందా? మరి ఇప్పుడు లేసి వచ్చేది ఇంకా పనుకొని ఏంటి మజ్జిగ వేరేదంటారు కదా, కాశ్మీర్కి తెవలట. ఒకసారి మజ్జిగ తాగుతుంది, ఒకసారి పాలు తాగుతుంది. అన్నం చేసింటే ఇప్పుడు పెరుగన్నం పెడితే తింటుండే. గోంగూర పచ్చడికి అయితే ఇవన్నీ రెడీ పెట్టినాను చూడండి. ఇప్పుడు ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. మనకి తగినంత మనం ఎంత పచ్చడి చేసుకుంటామో అంత పుణుకూర అయితే తీసుకున్నా. 2 టమాటా పండ్లు, దీంట్లోకి శనక్కాయ విత్తనాలు ఒక సగం స్పూను, ఉద్దిబ్యాలు ఒక సగం స్పూను, శనగబ్యాలు కానీ అంతే సగం స్పూను, ధనియాలు సగం స్పూను, ఒక 4 పచ్చిమిరపకాయలు, 5 ఎండుమిరపకాయలు తీసుకున్నాం. మరి ఫస్ట్ అయితే ఇవన్నీ వేపుకున్నాను చూడండి. కొంచెం నూనె వేసి వేపుతాను. వాసన వస్తుంది గ్యాస్. నూనె కొంచెం అయితే వేసినా, ఒక సగం స్పూన్ నూనె వేసినాను. దీంట్లోనే ఇక శనక్కాయ విత్తనాలు ఇవన్నీ వేసి వేపుకుందామండి. మొత్తం వేసేదాన్ని ఒకటిసారి మొత్తం ఉద్దిబ్యాలు, ధనియాలు, శనగబ్యాలు, శనక్కాయ విత్తనాలు వేసి వేపుతాను. ఇవి కొంచెం వేగిన తర్వాత అయితే పచ్చిమిరపకాయలు కానీ వేసుకుందామండి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కానీ వేసేస్తున్నా. అన్నీ బాగా ఫ్రై అయినాయి చూడండి. ఇప్పుడైతే ప్లేట్లో తీసుకుందామండి. దీంట్లోనే 2 టమాటా పండ్లు కట్ చేసి వేసుకుందామండి. ఇవి కానీ మగ్గించుకోవాలా.
మగ్గాలి అవి కొంచెం టమాటా. పళ్ళు కొంచెం మగ్గినాక పునుకూర వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నూనె అయితే వేసుకున్నామండి. టమాటా పళ్ళు వేసుకున్నాం కదా, మనం కొంచెం బాగా మగ్గినాయి. ఇప్పుడైతే పునుకూర వేసుకున్నామండి. అన్నం పెట్టినావా లేదా? పునుకూర అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు మగ్గాలన్నమాట. కొంచెం మూత పెట్టేసి ఇక అన్నంకి అయితే పెట్టేస్తాను. కొంచెం ఉప్పు వేస్తున్నాను అన్నంలోకి. మరి మాడం అయితే చూడండి, ఫుల్గా ముబ్బై అంతా ఇల్లంతా. రాను మరి వాన యాసరికి వచ్చే వరకు వస్తుంది. వస్తే ఇంకా పోతే అట్లా నెలలు పోతుంది చుట్టూ పోయిన అట్లా. కదా ఏ కడుగుతున్నావు రోలు? రోలు అడుగుతాను, రొట్టెలు నూరుతాను. మరి పచ్చడి అంటేనే రొట్టెలు నూరుతేనే బాగా. బాగా మగ్గింది. ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసుకున్నామండి. వేడి వేడి అన్నం గోంగూర చట్నీ ఈరోజు. ఏ అన్నం ఉడికే అన్నం ఉడికే లోపల అయితే పచ్చడి నూరుకుందామండి. మరి ఈ చల్లగా లోపల ఇవన్నీ దంచేసుకుందాము. ఏయ్ ఎంత దూరం మళ్ళీ ఇప్పుడు ఇది నూరునిస్తుందట, బయట ఉంది. బయట వాకలేసిడి. బయటకేసిరా. బయట ముందైతే మనం ఇవన్నీ వేయించుకున్నాం కదా, శనగలు, ఉద్దిబ్యాలు, ధనియాలు, పొట్టిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, ఇవైతే దంచుకున్నామండి. అది లెక్క. ఇంకా 2 డిస్సులు తినాలి. ఆడ అద్దాలు తెచ్చుకోవాలి నువ్వు. ఇట్లనే కొంచెం ఉప్పు వేసుకుందామని తగినంత. గోంగూర రోటీ పచ్చడి. రెండు రకాలు వేసు కదా, పచ్చిమిరపకాయలు, ఒట్టిమిరపకాయలు. మరి వేస్తే ఎప్పుడైనా కానీ పచ్చిమిరపకాయలు లేదంటే ఒట్టిమిరపకాయలు వేసుకుంటాము. మరి ఇట్లా 2 వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ బాగా మెత్త మెదిగినాయి కదా, ఇప్పుడు పునుకూర అయితే వేసుకున్నాము. ఏమి ఇవన్నీ అంటే దినుసులా? మరి మరి గోంగూర పచ్చళ్ళకి వేసే దినుసులు. ఇప్పుడు మొత్తంగా టమాటా పండ్లు, పునుకూర బాగా మగ్గించుకున్నాం కదా, ఇది కానీ వేసి దంచుకుందామని. మరి ఇంకా లాస్ట్లో కొంచెం ఉల్లిగడ్డ వేసుకుందామండి. కొంచెం ఎల్లిపాయలు కొంచెం కచ్చపచ్చగా దంచుకుందామని, లేదంటే మెదుగు మరి లైట్గా అట్లా మధ్యలో జారిపోతాయి అనమాట మనం గోంగూర వేసుకున్నాక. అందుకని
అందుకనే కొంచెం అట్లా దంచుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, ఇంక ఉప్పు ఏం అవసరం లేదు. మరి తర్వాత దంచినాక చూసుకుందామంటే సరిపోయిందా లేదనేది. ఇంకా పచ్చడి అయితే బాగా మెదిగింది. ఇప్పుడు దీంట్లో లాస్ట్లో ఇంకా ఉల్లిగడ్డ అయితే వేసేసుకుందామండి. ఉల్లిగడ్డ కూడా అట్లే దంచుతావా? కోసేసి మన ఇష్టం, కోసైనా వేయచ్చు, లేదంటే ఇట్లా దంచేసుకోవచ్చు. మరి ఇట్లా దంచేసుకుంటే కొంచెం పీసులు లాగా ఉంటాయి, బాగా కనిపిస్తాయి, బాగుంటుంది టేస్ట్గానే. గోంగూర రోటి పచ్చడి అయితే రెడీ అయింది చూడండి. ఇప్పుడైతే గిన్నెలోకి ఎత్తుకున్నామండి. మరి కళాయిలో తీసేసుకొని తర్వాత అయితే పెడతా. తర్వాత పెట్టబడితే తర్వాత అయితే పెడతాను. మరి అన్నం కానీ రెడీ అయింది. వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి సూపర్ టేస్ట్ ఉంటుంది చూడండి. మరి అన్నం రెడీ, పగలు అన్నం. గోంగూర రోటి పచ్చడి తర్వాతకి అయితే నూనె వేస్తున్నాం. మరి నూనె వేయడానికైతే కొన్ని ఎల్లిపాయలు, జీలకర్ర ఆవాలు వేసుకుందామని. నూనె అయితే వేడైంది. కొంచెం కచ్చపచ్చడి దంచుకున్న ఎల్లిపాయలు, దీంట్లో 2 ఎండుమిరపకాయలు కానీ వేసుకున్నామండి. జీలకర్ర ఆవాలు, కరివేపాకు కొన్ని బిర్యాలు, కరివేపాకు లాస్ట్లో వేసుకున్నామండి. మరి అవన్నీ కొంచెం ఎర్రగైన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసుకొని స్టవ్ బంద్ చేద్దామని. వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి రెడీ అయింది ఫ్రెండ్స్. మరి ఇప్పుడు మరి టేస్ట్ చూడాలా వద్దా అనేది మా ఆయన చెప్తాడు. టేస్ట్ చూడాలంటావా? చూడు మరి, ఎట్లా ఆకలి అవుతుంది కదా, ఇంకా టైం అయింది. గోంగూర పచ్చడి రెడీ అయింది, అన్నం కానీ రెడీ అయింది. టేస్ట్ చూద్దామని మరి ఎట్లుందో. పెద్ద గంట తీసుకోవాలో కలిపేకి, స్పూన్ బాగుంటుందని తీసుకుంటే కలుపు. వేడిగా ఉంది బాగా అన్నం కదా, వేడిగా ఉంది. మరి మనకి ఏ పచ్చడికైనా ఉల్లిగడ్డ ఉంటేనే టేస్ట్ చూడండి, తినేగానే బాగుంటుంది అనమాట. ఇంకా మరి పుణుకూరలోకి అయితే ఇంకా బాగుంటుంది.
ఫుల్ వేడి మీద ఉంది అనమాట అన్నము. ఇప్పుడే కదా మనం మంచి పొయ్యి మీద నుంచి తీసుకెళ్ళి, అందుకనే ఫుల్ వేడి మీద ఉంది. టేస్ట్ అయితే చూద్దామండి ఎట్లుందా. మనము మిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసినాం కదా, టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. టేస్ట్ ఏం బాగుంది. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగా నచ్చిందా నీకు? గోంగూర పచ్చడి అయితే సూపర్ ఉంది మరి. 2 రకాల మిరపకాయలతో.